సంస్థాభ్యాత్మా సమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాపదం అని ఒక చిన్న శ్లోకంలో ఎంత పెద్ద అర్థం చెప్పారు అంటే మీరు ఆ చార్ట్స్లో చూస్తున్నారు. ఎలా ఉంటుంది మనిషి యొక్క 4 కోశాలు ఉంటాయి ప్రతి మనిషిలో. అవి ఏమేంటి అంటే దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఒక ట్రయాంగిల్లో ఉన్నాయి. ఇలా ప్రతి మనిషిలోనూ ఈ 4 కోశాలు అమరి ఉంటాయి. కానీ మనస్సుకి, దేహానికి ఎక్కువ స్థానం ఇచ్చాం, ప్లేస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అందరూ మామూలుగా ఉండే సామాన్యమైన మనిషి ఏం చేస్తాడు అంటే మనస్సుని మాత్రమే ఉపయోగిస్తాడు, దేహానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. పైన బుద్ధికి, ఆత్మకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడు, దాన్ని పట్టించుకోడు. అదే భగవద్గీతను నేర్చుకొని ఏదైనా గురువు గారి దగ్గర నేర్చుకొని కానీ లేదా గురువు గారు చెప్పినటువంటి విషయాలను వింటే ఆ మధ్యలో ఉన్న బుద్ధి ఉండే ఐక్యూ అది పైకి వచ్చేస్తుంది. మనం 90 degrees కోణంలో కనుక బుద్ధిని తిప్పగలిగితే ఆత్మ పక్కకి వెళ్ళిపోతుంది, మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది, బుద్ధి మాత్రమే పనిచేస్తుంది. ఈ ఎక్కువగా శాస్త్రజ్ఞులు కానివ్వండి, పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, ఉపయోగించేది ఐక్యూ, ఆ బుద్ధిని షార్ప్గా బాగా ఉపయోగించుకుంటారు. మనం మాత్రం మామూలుగా ఉండే వాళ్ళం మాత్రం ఏం ఆలోచిస్తామంటే మనస్సుని మాత్రమే పట్టుకుంటాం. ఆ మనస్సు ఎలా చెప్తే అలా వింటుంది. మనస్సు కోతి అంటారు. అంటే ఏంటి, ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటుంది. మీరు కూడా చూడండి, పాఠం చెప్తూ ఉంటారు, లెసన్ వినరు మీరెవరు. లెసన్ విని బుద్ధిని కనుక ఉపయోగిస్తే మంచి మార్కులు వస్తాయి. అలా ఉపయోగించిన వాళ్ళే ఆ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు. అంతేగాని ప్రతి మనిషికి, అందరికీ ఈ 4 కోశాలు ఉంటాయి. దాన్ని ఉపయోగించుకున్నవాడు, ఐక్యూ లెవెల్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు అనేది ఆ శ్లోకంలో చక్కగా వివరించి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పేరు కూడా పెట్టారు. దేహానికి పీక్యూ అని, మనస్సుకి ఈక్యూ అని, బుద్ధికి ఐక్యూ అని, ఆత్మకి ఎస్క్యూ అని. ఎప్పుడైతే మనం ఐక్యూని బాగా ఉపయోగిస్తామో అప్పుడు ఈ మిగతావన్నీ తగ్గిపోతాయి. అందుకని మన పరీక్షల్లో విద్యార్థులు చేయాల్సింది మనస్సుతో కాదు, బుద్ధితో చేయాలి. అందుకని బుద్ధిని బాగా ఉపయోగించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇలా